ఇవన్నీ ఎంతెంత లోతుకి వెళ్ళి ఎంతెంత ఖర్చుతో కట్టాల్సినటువంటి పని అయింది. బికాస్ ఆఫ్ ల్యాండ్, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం అగ్రికల్చర్ నో సార్. 70 అడుగులకు వెళ్తే నీరు వచ్చేటటువంటి ఈ ఏరియాలో మీకు అంతంత పెద్ద పెద్ద భవంతులకి అవకాశం ఉండదు. ఒక పాయింట్ ఏది మీరు తీసుకున్న ఆ ఏరియాలో మీరు అన్నట్టుగా నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆ రోడ్ అమ్మట ఉన్నటువంటి ల్యాండ్ కి మీరు ఉన్నటువంటి 29 గ్రామాల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. రెండోది ల్యాండ్ విశాఖపట్నంలో లేదంట. మేము 55,000 ఎకరాలు 10,000 ల్యాండ్ పూల్ ఏం చేయాల్సిన పని లేదు సార్. ఎవరికాళ్ళు కొనుక్కొని ఎవరికాళ్ళు వస్తారు. రాజధాని అంటే అదే కదా. ప్రభుత్వం తీసుకొని వచ్చి అందరికి ఉచితంగా దారాదత్తం చేసేది ఏముంది? ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఎవరైనా స్థలాలు కొనుక్కొని లేదంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారా సార్? ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు కొనుక్కుంటారు. చిన్న చిన్న కిరాణా కోట్లు ఏదంటే చిన్న చిన్న ఒక్క మాట ప్రాక్టికల్ కుట్రకోణం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు చేసిన తప్పు ఏంటంటే భూమి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి 1200 గజాల డొమెస్టిక్ 200 గజాల కమర్షియల్ ఇవ్వాల. వాళ్ళకి ఇచ్చుంటే వాళ్లే డెవలప్మెంట్ ఇస్తే ఈ పాటికి అక్కడ అపార్ట్మెంట్లు ఇవన్నీ బెదవాడ గుంటూరులకి తాతంలాగా తయారయ్యేది. పోనీ వాళ్ళు ఇవ్వలేదు. మీరు ఇచ్చి ప్రయోగం చేసి 2-3 నెలల్లో 2-3 ఏళ్లలో చూసి అప్పటికి అక్కడ సెట్ కాకపోతుంటే అప్పుడు విశాఖపట్నం అంటే ఎవరైనా నమ్ముతారు. కానీ మీరు ఇవ్వాల ఈ 5 ఏళ్ల నుంచి ఇంకేంటి సాధించినట్టు? మీరు మేము చేయలేకపోతున్నాం పారిపోతున్నాం అంటే ఇక రేపు పొద్దున మళ్ళీ అక్కడ మీరు చేయలేకపోతే ఇంకొకరు పారిపోయి ఇటు వస్తే ఇదొక మనం ఏమన్నా వలస జాతి లాగా తిరుగుతా ఉండాలా? అసలు వలస జాతి ఎందుకుంటుంది సార్ సాయి గారు? ఇప్పుడు 50,000 మంది మేము అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే దాదాపు 2 లక్షల మంది పబ్లిక్ అక్కడ నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వం వాళ్ళకి కట్టి నివాసాలు ఏర్పరుస్తుంది. ప్రభుత్వానికి ఎవరైతే ల్యాండ్ ఇచ్చుంటే అసలు గొడవ ఉండేది కాదు కదా. అప్పుడు ఇది కూడా ప్రాబ్లం ఉండేది కాదు. సాయి గారు, ప్రభుత్వానికి ఎవరైతే ల్యాండ్ పూల్కి సంబంధించిన దాంట్లో ఇచ్చారో వాళ్ళకి ఫ్లాట్లు అలాట్ చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ ప్రభుత్వం సిఆర్డీఏ మీద ఉంది. దానికి సంబంధించి వాళ్ళు చేసి ఇవాళ కాదు 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళు అక్కడ కట్టుకునే వాళ్ళు అక్కడ కట్టుకుంటారు. 2 తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ లో ఆల్రెడీ 29 గ్రామాలను కూడా పూర్తిగా దాంట్లో కలిపేసి చేస్తే మీరు అన్నట్టుగా విశాఖపట్నం తర్వాత అది పెద్ద కార్పొరేషన్ ఇదే అయింది. పక్కన విజయవాడ క్లబ్ అయి ఉంటుంది. ఆల్రెడీ మంగళగిరికి విజయవాడకి క్లబ్ అయిపోయింది ఆల్మోస్ట్ గా. ఇవన్నీ చూస్తే రెండో పెద్ద నగరంగా ఇదే ఏర్పడింది రేపు పొద్దున కూడా. కాదని అంటలా. కాకపోతే ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇవన్నీ చేయాలి అని అంటే అన్ని భవనాలు కట్టాలి, అన్ని రకాలుగా చేయాలి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం నిర్మాణాలు జరగాలి అని అంటే పాజిబుల్ అంశం కాదు. అలా అని చెప్పి మీరు అన్నట్టుగా 3 బిల్డింగులతోనే వదిలేసి దాన్నే రాజధాని దీంతోనే మనం నడుపుతామనంటే అది ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అయ్యేటటువంటిది కాదు. ఉన్నటువంటి నగరాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే అదే పెద్ద నగరం అయింది కదా. దాన్నే ఒక క్యాపిటల్ గా పరిపాలనా నగరంగా పెట్టుకొని అక్కడి నుంచే చేయాలనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన. తప్పెట్లా అయింది? సో కొంతమందికి నచ్చకపోవచ్చు. అమరావతిని ఏం చేస్తాయి చెప్పండి సాయి గారు? ఇప్పుడు విజయవాడ గుంటూరు క్లబ్ చేసి మీరు అన్నట్టుగా మళ్ళీ సచివాలయాలు లేదంటే మీరు అన్నట్టు ప్రభుత్వ భవనాలు మళ్ళీ ఇక్కడ ల్యాండ్ పూల్ చేసి మళ్ళీ ఇక్కడ కట్టి హైవే అమ్మటి కట్టుకుంటా వెళ్ళి అప్పుడు చేసుకుంటే మీరు అన్నట్టుగా అయింది. మళ్ళీ దాని అంటే మళ్ళీ ల్యాండ్ పూల్ చేయాలి. సో ఇది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు కదా. సో అందుకని ఉన్నటువంటి దాన్ని పెద్దగా చేసుకుందాం. చెన్నై ఎంత పెద్ద నగరం సార్? మీరు అన్నట్టుగా ఇది బెంగళూరు, వాటికి తీటుగా మనం అమరావతి 29 గ్రామాలు అవుతుందా? ఆ 29 చుట్టుపక్కల 10 గ్రామాలు యాడ్ చేద్దాం అవుతుందా? లేదు ఇంకో 20 గ్రామాలు యాడ్ చేద్దాం అవుతుందా? నగరం కట్టాలి కదా, నగరం నిర్మించాలి కదా. మొత్తం మౌలిక